హాయ్ గైస్, ఈరోజు వీడియో నేను మీకు మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని గురించి మాట్లాడుతాను అనమాట. అంటే మీ ఫోన్ ఓవర్ హీట్ ఎందుకు అవుతుంది అండ్ మీరు మీ ఫోన్లో ఏం చేయడం వల్ల ఓవర్ హీట్ అవుతుంది ఇవన్నిటి గురించి మాట్లాడతాను. అండ్ దాంతోపాటు మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ఆ టిప్స్ని మీరు ఫాలో అయితే ఓవర్ హీటింగ్ ఇష్యూని పూర్తిగా సాల్వ్ చేయలేకపోయినా కొంచెమైనా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు మాక్సిమం హీట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా పూర్తిగా ఎందుకు సాల్వ్ చేయలేమంటే అది ఎలక్ట్రానిక్ డివైస్ కదా, ఫోన్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఖచ్చితంగా హీట్ అవ్వాల్సింది. అందుకని మన ల్యాప్టాప్స్ కూడా హీట్ అవుతాయి, ఫ్రిడ్జ్ అయినా లేకపోతే టీవీ అయినా సరే ఏదైనా హీట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఎందుకు పూర్తిగా ఎందుకు సాల్వ్ చేయడం మీకు వీడియోలు చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇంకా నేను మీకు ఈరోజు చెప్పబోయే టిప్స్ అనేవి మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియోని ఎన్వర్క్ చూడండి. ఎందుకంటే మీ ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు మీ బ్యాటరీ అనేది పేలిపోయే ఛాన్స్ ఉంది అనమాట. అంటే బ్యాటరీ పేలిపోయిందంటే మొత్తం ఫోనే పేలిపోయిందండి. ఫోన్ పేలిపోతే ఇంకేముంది, దాన్ని మళ్ళీ ఎంత కష్టపడినా సరే దాన్ని రిపేర్ చేయండి. కాబట్టి ఈ వీడియోని ఎన్వర్క్ చూడండి, చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అండ్ ఇంకా వీడియోకి వెళ్తే మన ఫోన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఫస్ట్ చూడాల్సింది ప్రాసెసర్. అంటే ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ప్రాసెసర్ మీద లోడ్ ఎక్కువ పడితే ఏమవుతుందంటే ఇప్పుడు మన ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే దానికి ఒక హార్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మన కంప్యూటర్కి హార్ట్ ఏంటిది సిపియూ లోపల మదర్ బోర్డ్. అండ్ ఇంకా ల్యాప్టాప్ కూడా సేమ్ మదర్ బోర్డ్. అండ్ ఇంకా మన టీవీకి అయితే లోపల ఒక ట్యూబ్లా ఉంటుంది, లైట్లా ఉంటుంది, వ్యాక్యూమ్ ట్యూబ్ అది. అండ్ ఇంకా ఇప్పుడు మన ఫోన్స్ దగ్గరికి వస్తే ఫోన్స్లో ప్రాసెసర్స్ అంటే మదర్ బోర్డ్ కూడా, కానీ మదర్ బోర్డ్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రాసెసర్ అనమాట. ఎందుకంటే మీ ప్రాసెసర్ అనేది చిన్నగా కాలిపోయినా సరే లేకపోతే ప్రాసెసర్ నుంచి ఒక కాంపోనెంట్ ఊడిపోయినా సరే మీకు మొత్తం ఫోనే పనిచేయడం ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే మీ ఫోన్లో ఏ యాప్ వర్క్ అవ్వాలన్నా, ఏ ఫంక్షన్ వర్క్ అవ్వాలన్నా సరే మీ ప్రాసెసర్ డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి మీ ప్రాసెసర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకా ప్రాసెసర్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫస్ట్ది ఇది జాగ్రత్త వినండి. ఏంటంటే మీరు గేమ్స్ ఎక్కువ ఆడేటప్పుడు మీ ఫోన్ అనేది ఓవర్ హీట్ అవుతుంటుంది. అంటే మీరు ఇప్పుడు పబ్జీ లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి ఆడుతుంటారు కదా, అప్పుడు మీరు ఎక్కువసేపు ఆడుతుంటారు. అవన్నీ మనం అడిక్ట్ అయిపోయిన గేమ్స్, అంటే ఆడిన కొద్దీ ఆడాలనిపిస్తుంది, ఆడే కొద్దీ ఆడాలనిపిస్తుంది. అలాంటి టైంలో మీరు గేమింగ్ మోడ్ ఆన్ చేసుకొని ఆడండి. గేమింగ్ మోడ్ ఏం చేస్తుందంటే మన ప్రాసెసర్కి ఏం కాకుండా చూడదు, కానీ మ్యాక్సిమం ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. మన ర్యామ్ని లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ని అండ్ ఇంకా ప్రాసెసర్ని అన్నిటిని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. మనకి తెలిసిన గేమింగ్ మోడ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో కాల్స్ రిస్ట్రిక్ట్ చేస్తుంది, నోటిఫికేషన్ ఆఫ్ చేస్తుంది. కానీ గేమింగ్ మోడ్ ఇంకో పని కూడా చేస్తుంది, మన ప్రాసెసర్ని అండ్ ర్యామ్ని ఇంటర్నల్ స్టోరేజ్ అన్నిటిని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు ఆడినప్పటికి కూడా మన ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా చూసుకుంటుంది అనమాట. ఇది మీ ఫస్ట్ టిప్ అనమాట. అండ్ ఇంకా రెండో విషయం ఏంటంటే డూప్లికేట్ ఫోన్స్ కొంటాం. అంటే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉందని లేకపోతే డబ్బులు తక్కువ ఉన్నాయని మనం డూప్లికేట్ ఫోన్ కొంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మన మార్కెట్లో కూడా ఒరిజినల్ ఫోన్స్ ఏవో డూప్లికేట్ ఫోన్స్ ఏవో కూడా కనిపెట్టడం చాలా కష్టం. ఒరిజినల్ ఫోన్స్ కన్నా డూప్లికేట్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం అలాంటి డూప్లికేట్ ఫోన్స్ని మనం తెలిసో తెలియకో కొన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డూప్లికేట్ ఫోన్స్ అన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళన్ని లో క్వాలిటీ పార్ట్స్ అన్ని వేస్తుంటారు, లేకపోతే పాత పార్ట్స్ అన్నిటిని ఇందులో వేసేస్తుంటారు. ఇలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫోన్ అనేది హీటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే పాత పార్ట్స్ కదా, పాతగా అయిపోతే ఏదైనా సరే ఎక్కువ హీట్ అవ్వాల్సిందే, నార్మల్ కంటే ఎక్కువ హీట్ అవ్వాల్సిందే. అందుకని మీ ల్యాప్టాప్స్ అయినా లేకపోతే మీ ఫ్రిడ్జ్ అయినా సరే, రెఫ్రిజిరేటర్ అయినా సరే మీకు పాతగైనప్పుడు నార్మల్ కంటే ఇంకెక్కువ హీట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇలా డూప్లికేట్ ఫోన్స్ అనేవి కొనుక్కండి. ఎందుకంటే పాత పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాగో ఓవర్ హీట్ అవ్వాల్సిందే. ఓవర్ హీట్ అయితే మళ్ళీ బ్యాటరీ పేలిపోయే ఛాన్స్ ఉంటే, బ్యాటరీ పేలిపోతే మళ్ళీ ఒకవేళ మీ చేతిలో పేలితే ఇంకా మీ చెయ్యి మళ్ళీ పోవాల్సిందే అనమాట. అండ్ అలాగే నేను మీకు ఫోన్ ఎందుకు పేలుతుంది, బ్యాటరీస్ ఎందుకు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అనే దాని మీద కూడా ఒక స్పెసిఫిక్ వీడియో చేసి చూడండి, లింక్ బటన్లు ఇస్తాను. అండ్ ఇంకా ఈ టాపిక్ దగ్గరికి వస్తే ఇది మీ సెకండ్ విషయం అనమాట. డూప్లికేట్ ఫోన్స్ కొనుక్కండి. మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా సరే 2-3 నెలలు ఆగండి, అప్పుడు డబ్బులు వస్తాయి. డబ్బులు కూడబెట్టి మీరు ఒక మంచి ఒరిజినల్ ఫోన్ అయితే కొనుక్కోండి. డూప్లికేట్ ఫోన్స్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళకండి. అండ్ ఇంకా మూడో విషయం ఏంటంటే మీ ఫోన్ బిల్డ్ క్వాలిటీ, దాని డిజైన్, ఆ తయారు చేసే విధానమే కొంచెం ఓవర్ హీట్ అయ్యే విధంగా తయారు చేస్తుంది అనమాట. అంటే ఎందుకంటే మీ ఫోన్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీరు దగ్గర కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. మీ కంప్యూటర్ ఓవర్ హీట్ అవుతుందా, ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవుతుంది? ఈ క్వశ్చన్కి మీకు కూడా ఆన్సర్ తెలుసు, ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవుతుంది. ఎందుకంటే మీ కంప్యూటర్లో ఉన్నంత స్పేస్ ల్యాప్టాప్లో ఉండదు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడట్లేదు, రోమ్ గురించి మాట్లాడట్లేదు, దాంట్లో ఉన్న స్పేస్ గురించి మాట్లాడుతున్నాం, ఫ్రీ స్పేస్. అంటే గాలి ఆడడానికి ఇప్పుడు కంప్యూటర్ ఓవర్ హీట్ అయినా సరే దాన్ని కూల్ డౌన్ చేయడానికి కూలర్ ఫ్యాన్, అంటే ప్రాసెసర్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఎస్ఎంపిఎస్ ఫ్యాన్స్ ఉన్నాయి. కానీ ల్యాప్టాప్ని కూల్ చేయడానికి అలాంటి ఫ్యాన్స్ ఏం లేవు. అండ్ ఇంకా మీరు కంప్యూటర్ అలాంటి ఫ్యాన్స్ లేకపోయినా సరే హీట్ అయితే మీ దగ్గర ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి బయట కలిసిపోతుంది, గాలితో కలిసిపోతుంది. కానీ ల్యాప్టాప్ దగ్గరికి వస్తే మీరు అలా కలిసిపోలేదు, ఎందుకంటే అందులో ఫ్యాన్స్ లేవు. అండ్ ఫ్యాన్స్తో పాటు మీ కింద ఇంకో కండక్టింగ్ డివైస్ ఏం లేదు, సో దట్ మీ హీట్ అనేది ఆ కండక్టింగ్ డివైస్కి ట్రాన్స్ఫర్ అయిపోవడానికి. మనం ల్యాప్టాప్ని ఎక్కువ మన కాల్ మీద పెట్టుకుంటాం కాబట్టి, మన ల్యాప్ మీద పెట్టుకుంటాం కాబట్టి మన ల్యాప్ యొక్క కండక్టింగ్ డివైస్లో మారి మన ల్యాప్కే మొత్తం హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీ ఫోన్లో కూడా. మీ ఫోన్ అనేది ఒకప్పుడు ఇంత లా ఉండేది, ఇప్పుడు మెల్లమెల్ల సన్నగా అవుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు అయితే నా దగ్గర ఉన్న ఫోన్ చాలా సన్నగా ఉందన్నమాట. అంత సన్న ఫోన్లోనే మన దగ్గర ఫ్రీ స్పేస్ అనేది లేదు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ కాదు, మళ్ళీ మన దగ్గర గాలి ఆడడానికి ఎలాంటి ఫ్రీ స్పేస్ లేదు, అన్ని కంజెస్టెడ్గా ఉన్నాయన్నమాట. అంటే మొత్తం కంప్రెస్డ్ వర్షన్ తయారు చేశారు. ఇంత పెద్ద ప్రాసెసర్ని, ఇంత పెద్ద ర్యామ్ని, ఇంత పెద్ద హార్డ్ డిస్క్ని అన్నిటిని కలిపి ఇంత చిన్నగా తయారు చేశారంటే
అంటే ఎంత కంప్రెస్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంత కంప్రెస్ చేసి ఒక చిన్న ఫోన్ అనేది తయారు చేశారు. ఇలా కంప్రెస్ చేయడం వల్ల కూడా ఓవర్ హీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రీ స్పేస్ లేదు దానికి. హీట్ అయినప్పుడల్లా హీట్ని లిబరేట్ చేయడానికి, అంటే హీట్ని బయట రిలీజ్ చేసేయడానికి దాని దగ్గర ఫ్రీ స్పేస్ లేదు కాబట్టి ఇది కూడా మీకు ఒక కారణం అవ్వచ్చు అనమాట మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడానికి. అండ్ ఇంకా నాలుగో విషయం ఏంటిదంటే మీ ఫోన్ సిగ్నల్ స్ట్రెంత్ అండ్ దాంతోపాటు మీరు ఓవర్ యూసేజ్, అంటే ఫోన్ ఓవర్ యూజ్ చేయడం. ఈ రెండు బేసిక్గా ఒకటే దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. దేనంటే ప్రాసెసర్ని. అంటే మీ ఫోన్ ఇప్పుడు ప్రాసెసర్ మీద డిపెండ్ అయింది. అలా అంటే ఇప్పుడు మీ సిగ్నల్స్ రావాలన్నా సరే, మీ ఫోన్కి సిగ్నల్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్, ఏ సిమ్ అయినా సరే సిగ్నల్స్ రావాలంటే ఆ సిగ్నల్స్ లాక్కునేది ఎవరు? ప్రాసెసరే కదా. ప్రాసెసరే మీ సిగ్నల్స్ని లాక్కుంటుంది. కాబట్టి ఇప్పుడు మీ సిగ్నల్స్ అనేది తక్కువ ఉన్నాయి అనుకోండి, ప్రాసెసర్ అనేది ఎక్కువ స్ట్రెస్ అయ్యి మీ సిగ్నల్స్ కోసం ఇంకా ఎక్కువ వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీ ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది కదా, అంటే మీ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు మీ ప్రాసెసర్ మీద లోడ్ పడుతుంది. ప్రాసెసర్ మీద లోడ్ పడితే బ్యాటరీ మీద లోడ్ పడినట్టు. ఎందుకంటే ప్రాసెసర్ అనేది బ్యాటరీ మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఎందుకంటే ప్రాసెసర్ రన్ అవ్వాలంటే బ్యాటరీ కూడా ఉండాలి కదా, పవర్ సప్లై అయితేనే ప్రాసెసర్ రన్ అవుతుంది. అప్పుడు బ్యాటరీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఓవర్ హీట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు అలాగే ఫోన్ కూడా ఓవర్గా యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫోన్ ప్రాసెసర్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది అనమాట. ఎక్కువ స్ట్రెస్ చేయడంతో మీ ఫోన్ అనేది మీ ప్రాసెసర్ అనేది ఎక్కువగా స్ట్రెస్ పడిపోవడం వల్ల ఆ స్ట్రెస్ మళ్ళీ బ్యాటరీ మీద పోతుంది, బ్యాటరీ ఓవర్ హీట్ చేస్తుంది అనమాట. ఇది ఒక రీజన్ అనమాట. కాబట్టి దీన్ని కూడా మీరు ఎక్కువ చేయకండి. అంటే మీకు ఇప్పుడు సిగ్నల్ కవరేజ్ అంటే మనం టవర్ని అయితే మన దగ్గర తెచ్చుకోండి, కానీ మన టవర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మరి సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాడుకోండి. లేకపోతే మీ ఫోన్ అండ్ ఇంకా అలాగే మీ ఫోన్ని కూడా ఎక్కువసేపు వాడకుండా, అంటే మీకు ఇప్పుడు కొన్నిసార్లు ఏ యాప్ని వాడినా సరే క్రష్ అయిపోతూ ఉంటుంది మధ్యలో ఎక్కువసేపు వాడితే. దిస్ యాప్ డజంట్ రెస్పాండ్ అని, లేకపోతే దిస్ యాప్ స్టార్ట్ వర్కింగ్ అని మీకు కింద క్లోజ్ ద యాప్ లేకపోతే వెయిట్ అండ్ రిపోర్ట్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడల్లా మీరు మీ ఫోన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెడితే మీ ఫోన్ ప్రాసెసర్ అనేది రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మెసేజ్ కూడా ఎందుకు వస్తుంది? ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడిపోయింది కాబట్టి వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మీరు ఎప్పుడు చేయకండి. ఇంకా ఐదోది ఏంటంటే మీ ఫోన్ ఎంత స్పెసిఫికేషన్స్ అయితే హోల్డ్ చేయగలుగుతుందో, ఎంత స్పెసిఫికేషన్స్ ఉన్న యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయగలుగుతుందో దానికంటే ఎక్కువ స్పెసిఫికేషన్స్తో రన్ అయ్యే యాప్ని ఇన్స్టాల్ చేయడం. అంటే మీరు ఇప్పుడు గేమ్స్ తీసుకోండి, లేకపోతే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైనా సరే, మీకు కొన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాప్ ప్రీమియం రష్ అని ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది ఫోన్ కోసం. అది ఓన్లీ హై ఎండ్ ఫోన్స్లో మాత్రమే పనిచేస్తుందంట. అంటే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ అది మీ ఫోన్లో పనిచేయలేదు అనుకోండి, కానీ మీకు ఆ సాఫ్ట్వేర్ కావాలని మీరు ఏదోలాగా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు అది మీ స్పెసిఫికేషన్స్కి తగ్గట్లేదు, అంటే మీ స్పెసిఫికేషన్స్ కంటే ఎక్కువగా వర్క్ అయ్యే విధంగా ఉంది. అలాంటప్పుడు మీ ప్రాసెసర్ ఏమని అర్థం చేసుకుంటుంది? ఈ యాప్ అనేది నా స్పెసిఫికేషన్స్కి తగ్గట్టు లేదు కాబట్టి నేనే ఎక్కువగా పనిచేసి దాన్ని యాప్ని వర్క్ అయ్యే విధంగా చేయాలని ప్రాసెసర్ అనుకునేది. అంటే ప్రాసెసర్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతుంది కదా, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. హీట్ జనరేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఫోన్స్ అనేవి బ్లాస్ట్ అయిపోవచ్చు. చాలా తక్కువ కేసు ఉన్నాయి, కానీ అంటే మీరు మరీ 100లోని 40%, 50% అని చెప్పలేం, కానీ మీకు ఒక 10% కేసు వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ 10%లో లేకుండా చూసుకోండి. ఇలా ఓవర్ హీట్ అయినప్పుడల్లా 2 నిమిషాలు పక్కకు పెడితే అది కొంచెం చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత అప్పుడు మీ ఫోన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నేను మీకు వీడియోలోని కొన్ని టిప్స్ ఇచ్చాను. అండ్ అలాగే మీ ఫోన్ బ్యాటరీ ఎందుకు హీట్ అవుతుంది, అంటే మీ ఫోన్ ఎక్కువ ఎందుకు హీట్ అవుతుంది అన్నిటి గురించి చెప్పాను. కాబట్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టిప్ తోటి వస్తాను, అండ్ కొత్త అప్డేట్ వస్తాను. అండ్ అప్పటి వరకు బాయ్.